మీ చిల్లర రాజకీయాలు మీరు చేసుకోండి. మీరు రాజకీయంగా మీకు ఎట్లా కావాలని మమ్మల్ని ఎందుకు సార్ బదనాం చేయడం? నేను 7 సంవత్సరాలు కష్టపడితే నాకు వచ్చింది. ఉంటుందో పోతుందో తెలియదు నాకు ఫస్ట్ టైం నా కష్టానికి ప్రతిఫలం దక్కితే నువ్వు వచ్చి కొనుక్కున్నావంటే నా కోపం రాదా సార్? ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు అనేది అవార్డు వచ్చింది అన్నారు, మరి వాళ్ళు కూడా కొనుక్కోరంటే నేను కేటీఆర్ గారి కోపం రాదా? ఇప్పుడు మనిషి కష్టాన్ని తక్కువ చేసి వాళ్ళకు వచ్చిన విజయాన్ని పక్కకు పెట్టి మాట్లాడితే ఎవరైనా ఫైట్ చేయాల్సిందే. మనకు తెలంగాణ తెచ్చుకుంది నియామకాలు, వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్స్. అలాంటి నియామకాలు ఇప్పుడు జరగనీయకుండా ఒక కేసు పడితే అసలు అది కాదు సార్. ఈ నోటిఫికేషన్ ఫస్ట్ నుంచి ఇదే. ప్రిలిమ్స్ పెడతా అంటే కేసులు వేస్తారు, రిజల్ట్ ఇస్తా అంటే కేసులు వేస్తారు, మెయిన్స్ జరిగే ముందేమో అందరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడతారు, మెయిన్స్ రిజల్ట్ వస్తా అంటే కేసు వేస్తారు. అంటే ఈ ఉద్యోగాలు వద్దా ఎవరికి? ఎందుకు సార్ అనవసరంగా? ఇప్పుడు ఒక నోటిఫికేషన్ జరిగితే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, రిక్రూట్మెంట్ పోతుంటే గవర్నెన్స్ పెరుగుతుంది. 14 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ రిక్రూట్మెంట్ లేకపోతే స్టేట్ లా గవర్నెన్స్ ఎట్లా జరుగుతుంది? ఎవడొచ్చి చేస్తాడు పని? ఎప్పుడున్న వాళ్ళనో వాళ్ళకే రిటైర్మెంట్ ఎక్స్టెండ్ చేసుకుంటా పోతే కొత్త బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్నోవేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నెన్స్ ఎక్కడి నుంచి జరుగుతుంది? అంటే ఇవన్నీ మనకు ఎవరికి అవసరం లేదు.